వెల్కమ్ టు సిగ్నల్ టీవీ. ఇప్పుడు ప్రస్తుతానికైతే మనతో పాటు కుక్కట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు గారు అయితే ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ నమస్తే. అసలు మీరు జిహెచ్ఎంసీ ఆఫీస్ దగ్గరకు వచ్చి కమిషనర్ కలవడానికి కారణం ఏంటి? కుక్కట్పల్లి నియోజకవర్గంలో ఏం జరుగుతుంది? కుక్కట్పల్లిలో జరుగుతుంది ఒక న్యాయం, అయ్యప్ప సొసైటీలో ఒక న్యాయం జరుగుతుందని చెప్పి అయ్యప్ప సొసైటీలో అక్రమ నిర్ణయం పట్టించుకోరు. కుక్కట్పల్లికి వచ్చేసి మా ప్రజలను ఇబ్బంది పెడతా ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా దాని మీద యాక్షన్ తీసుకోవాలని మున్సిపల్ కమిషన్ చెప్పాం. వీళ్ళు ఇష్టానుసారంగా దోపుకు తినడు, ఆఫీసర్లు అక్కడ లీడర్ దోసుకు తింటుంటే ఊకోనికి ఎమ్మెల్యే అంత ఈజీగా ఎమ్మెల్యే కాదు. ప్రజల పక్షాన్ని నిలబడతాం, ప్రజలకు ఏ కష్టాలు వచ్చినా ఆదుకునే ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు ఒక్క కుక్కట్పల్లి నియోజకవర్గం మీద ఎందుకంత ఫోకస్ పెట్టారంట? నేను శాసనసభ్యుని కాబట్టి, నేను కుక్కట్పల్లి శాసనసభ్యుని కాబట్టి నేను వాళ్ళకి వచ్చిన కష్టాలు అంటే హైదరాబాద్లో అంతటా జరుగుతున్నాయి, కానీ నా శాసనసభలో నా కాంచనలో జరుగుతున్న దుర్మార్గం కాబట్టి నా కాంచన ప్రజల గురించి నేను వచ్చాను. ఈ హైదరాబాద్ అంతటా జరుగుతున్నాయి. అందరు ఎమ్మెల్యేలు స్పందిస్తారు, అందరు కూడా తెలిసి ఎంత జరుగుతుందో, ఆఫీసర్లు ఎంత మోసం చేస్తారో, ఎంత వసూలు చేస్తారో, లీడర్లు ఎంత వసూలు చేస్తారో అందరూ తెలిసి ప్రజలు చూస్తూ ఉన్నారు. అందుగురించి ఈరోజు కమ్యూనిస్ట్ రిక్వెస్ట్గా అడిగాం. ఆయన స్పందిస్తే సంతోషం, స్పందించకపోతే నా ప్రజాయుద్ధం ఏమో చూపెడతాం. బాధితుల దగ్గర నుంచి కూడా పైసలు వసూలు చేస్తున్నారని చెప్పేసి అంటున్నారు, నిజమేనా? లక్షలు తల్లి, వేలు కాదు లక్షలు వసూలు చేస్తున్నాం, దాంట్లో డౌటే లేదు. ఎన్ని లక్షలు వసూలు చేస్తారో ఏదైనా బిల్డర్లు నడితే వాళ్ళు 100% చెప్తారు. బిల్డర్లు వచ్చిన వాళ్ళు మాకు మేము ఇయ్యలేం సార్ అని చెప్పేటోళ్ళు వాళ్ళు లేరు. నా ఎంబడి వచ్చిన వాళ్ళు కూడా 50 మంది సీల్ చేసిన వాళ్ళు కూడా అందరు డబ్బులు ఇప్పుడు చెప్పిన వాళ్ళే. 50 ఓన్లీ కుక్కట్పల్లి కాన్స్టిట్యూన్సీ. ఇంకా హైదరాబాద్లో ఎన్ని సీల్ చేసారో తెలియదు, ఎందుకు సీల్ చేస్తారో తెలియదు. వాళ్ళే కదా పర్మిషన్ ఇచ్చింది, వాళ్ళే పర్మిషన్ ఇచ్చి వాళ్ళే సీల్ చేయడం ఏంటి? వన్ ఆఫీసర్ ఉంటే అన్అఫీషియల్ సీల్ చేయి, వద్దన్న నేను అన్అఫీషియల్ చేసుకోవద్దాను. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. హైదరాబాద్ నగరంలో కుక్కట్పల్లి కాన్స్టిట్యూన్సీలో ఈ నడమ ఒక కొత్త సిస్టమేటరీ ప్రభుత్వం వచ్చిన తర్వాత పర్మిషన్ తీసుకున్నారు చాలామంది. 2 ఫ్లోర్లకు 3 ఫ్లోర్లకు 4 ఫ్లోర్లకు పర్మిషన్ తీసుకున్న దాన్ని పైన ఒకరు ఒక చిన్న రూమ్ వేస్తే బిల్డింగ్కు సీల్ చేస్తూ ఉన్నారు. సరే, అన్అఫీషియల్ బిల్డింగ్ కడితే దాన్ని సీల్ చేయాల్సిన అవసరం ఉంది, చేయొచ్చు అది. కానీ పర్మిషన్ తీసుకున్నటువంటి 4 ఫ్లోర్లు కూడా సీల్ చేసి, అది కూడా 6 నెలల కింద 8 నెలల కింద గోపురేషాలు ఇళ్ళకు పోయిన వాళ్ళను బయటికి వెళ్ళగొట్టి, అదేవిధంగా ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా రిటైర్ అయ్యో ఇల్లు కట్టుకొని పర్మిషన్ తీసుకొని ఇల్లు కట్టుకొని పైన అటువంటి ఒక చిన్న ఫ్లోర్ వేస్తే వాళ్ళని మొత్తం బిల్డింగ్ సీల్ చేసి వాళ్ళని బయటికి వెళ్ళగొట్టే పరిస్థితి తీసుకొచ్చారు కుక్కట్పల్లిలో. అట్లా ఒక్క కుక్కట్పల్లి కాన్స్టిట్యూన్సీలో ఇప్పటికీ 50 సీల్ చేశారు. 50 సీల్ చేసి ఎందుకు సీల్ చేసి తెలియదు. పర్మిషన్ ఇచ్చింది వాళ్ళ ఆఫీసర్లు చూడకుండానైతే బిల్డింగ్ రాత్రిలో బిల్డింగ్ కాదు. ఈ రకంగా హైదరాబాద్ నగరంలో ప్రజావాణి సోమవారం నాడు వచ్చింది అంటే ప్రజల గుండెల్లో బాంబులు. మీరు కావాలంటే ప్రెస్ మీడియా కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. నేను కమిషనర్ గారు కూడా నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను, సిసిబి కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. ఒక్కసారి ప్రజావాణి జరుగుతున్నప్పుడు మీకు ఏమొస్తుంది? ప్రజావాణిలో మీకున్న కష్టాలు, మీ బాధలు, డిఎన్ఏది కానీ నీళ్లు కానీ ఏదన్నా సమస్యల మీద ప్రజావాణి పెట్టిండ్రనేది ప్రభుత్వం చెప్తా ఉంది. కానీ ప్రజావాణి పెట్టేది ఏంటి? లీడర్లు రావడం, అందులో వచ్చి ఈ బిల్డింగ్ మీద కంప్లైంట్ ఇవ్వడం, ఆ బిల్డింగ్ మీద కంప్లైంట్ ఇవ్వడం, వాళ్ళు డబ్బులు ఇస్తే ఓకే, డబ్బులు ఇవ్వకపోతే గూలగొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది హైదరాబాద్ నగరంలో ప్రజలు భయభ్రాంతులు చేస్తూ ఉన్నారు. ఆఫీసర్ల పాత్ర ఉంది, కొంతమంది లీడర్ల పాత్ర ఉంది, చైర్మన్లు అని చెప్పి చైర్మన్లను పెడతా ఉన్నారు, ప్రజలను భయభ్రాంతులు చేస్తూ ఉన్నారు. ఇప్పటికే హైదరాబాద్ నాశనం చేశారు 14 నెలల్లో. ఈ రకంగా ప్రజలను ఇంకా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి హైటెక్ సిటీ పక్కకు ఉన్న అయ్యప్ప సొసైటీ 0 పర్మిషన్, దానికేమో 8 ఫ్లోర్లు 9 ఫ్లోర్లు కడతారు. పక్కకున్న ఆనుకొని ఉన్నటువంటి నా కుక్కట్పల్లి కాన్స్టిట్యూన్సీ ప్రజలను ఇబ్బంది పెడతా ఉన్నారు. ఈ రకమైనటువంటి ఇబ్బంది పెడతా ఉన్నారు. మరి అయ్యప్ప సొసైటీలో వచ్చినటువంటి మీకే లాభం ఏంటి? మరి హైదరాబాద్లో ఉన్నటువంటి అయ్యప్ప సొసైటీ కూడా హైదరాబాద్లో ఉంది కదా, మరి ఆ పనులు ఎందుకు ఆపరు మీరు? అంటే ఈ రకంగా దుర్మార్గంగా అక్కడ పెద్ద పెద్ద బడబాబులు ఉన్నారు కాబట్టి, మంత్రులు ఎమ్మెల్యేల ఆస్తులు ఉన్నాయి కాబట్టి దాన్ని కాపాడుతానికి అక్కడ 0 పర్మిషన్ 8 పదులు 12 కడతారు. కానీ మా కాన్ఫరెన్స్కి వచ్చి ఒక చిన్న బీదవాడు కట్టుకుంటే వాళ్ళని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను కమిషనర్ గారికి, ప్రభుత్వానికి, ఏవైతే మీరు సీల్ చేసిండ్రో అవన్నీ మళ్ళీ తీయండి. మీరే పర్మిషన్ ఇచ్చారు. ఎంత దుర్మార్గం అంటే కుక్కట్పల్లి కాన్స్టిట్యూన్సీలో ఇదే ఆఫీసర్లు చేసిన పాపం. 2.5 ఎకరాల ల్యాండ్, హౌసింగ్ బోర్డు ల్యాండ్ చూపెట్టి సుమారుగా 250 నుంచి 300 కోట్ల ప్రాపర్టీని చూపెట్టి, రోడ్డు చూపెట్టి 8కి పర్మిషన్ ఇచ్చారు. 8కి పర్మిషన్ ఇస్తే నేను కమిషనర్ దృష్టి తీసుకెళ్తే అప్పుడు అది రోడ్డు కాదు, ల్యాండ్ ప్రైవేట్ ల్యాండ్, హౌసింగ్ బోర్డు ల్యాండ్ అని నిర్ధారించి ఇగో నిన్ననే మేము క్యాన్సిల్ చేసామని చెప్తున్నారు. మరి కొనుక్కున్న వాళ్ళ పరిస్థితి ఏంటి? మీరే ఎల్ఆర్ఎస్ కట్టించుకున్నారు, మీరే పర్మిషన్ ఇచ్చారు, మరి తగినటువంటి ఆఫీసర్ మీద మీ యాక్షన్ ఏంటి? మీ ప్రభుత్వం ప్రాపర్టీ చూపెట్టి పక్కకున్న బిల్డర్లు తెచ్చుకున్నప్పుడు, మీ ఆఫీసర్లు ఇచ్చినప్పుడు మరి మీరు ఏం యాక్షన్ తీసుకుంటున్నారు?
2 ఏళ్ల కింద కొనుక్కున్నటువంటి 40 మంది అమాయక ప్రజలు కొనుక్కుంటే ఆ రోడ్డు చూసి కొనుక్కుంటే వాళ్ళని ఇవాళ మీరు కాల్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరి వాళ్ళకు ఇచ్చింది మీరే పర్మిషన్, ఎల్ఆర్ఎస్ కట్టించింది మీరే పర్మిషన్. ఇవాళ వచ్చి హౌసింగ్ బోర్డు ఆఫీసర్లు అందరూ వచ్చి ఫినిషింగ్ వేసింది మీరే ఉంది. మరి హౌసింగ్ బోర్డు అధికారుల దగ్గర మీరు టీడీఆర్ ఇచ్చి ఆ రోడ్డు కొనిస్తారా ప్రజలకు? మరి ఏ రకంగా ఇస్తారనేది ఆఫీసర్లు జవాబు చెప్పాలి. ప్రజలకు అన్యాయం జరిగితే వదిలిపెట్టే ప్రసక్తి ఉండదు. టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి కార్యక్రమం నడిపించాం. కొన్ని బ్రిడ్జులు కట్టించాం, మంచినీళ్ళు తీసుకొచ్చాం, రోడ్లు వేసినాం, డ్రైనేజీలు వేసినాం. ఎల్ఆర్ఎస్ బీఆర్ఎస్ మేము వచ్చినాక ఫ్రీ చేస్తామని ఇవాళ ఎల్ఆర్ఎస్ బీఆర్ఎస్ మీద మేము ఇలా డబ్బులు వచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇక ప్రజలను హైదరాబాద్ ప్రజల్ని ఇంకా గుంజే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. హైదరాబాద్ ప్రజల్ని బీఆర్ఎస్ వల్ల ఎల్ఆర్ఎస్ వల్ల దోసుక తినే ప్రయత్నం చేస్తుంది ప్రభుత్వము. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మీరు ఆ రోజున మీ ముఖ్యమంత్రి గారే మేము వచ్చిన తర్వాత ఇది ఫ్రీ చేస్తాం, టీఆర్ఎస్ ప్రభుత్వం దోసుక తింటుందని చెప్పి ఆ రోజు చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు, మరి ఈ ముఖ్యమంత్రి గారు ఈరోజు ఎల్ఆర్ఎస్ బీఆర్ఎస్ ఏ రకంగా వసూలు చేస్తారు ప్రజల దగ్గర, ఎట్టి పద్ధతిని ఫ్రీగా ఇవ్వాలని చెప్పి నేను కూకట్పల్లి శాసనసభ్యునిగా డిమాండ్ చేస్తూ ఉన్నాను. అంటే 35 లక్షలు వసూలు చేస్తున్నారని కూడా చెప్పారు, ఆరోపిస్తున్నారు. అక్కడికి వస్తే ఆఫీసర్లు విజిలెన్స్ వాళ్ళు ఇస్తే ఆఫీసర్లు వస్తే వాళ్ళకే తెలుస్తూ వాళ్ళు ఇచ్చినారు. మా దగ్గర కూకట్పల్లి కాన్ఫరెన్స్లో ఒక 30-40 లక్షలు తీసుకొని వాళ్ళు సిల్ చేపించే ప్రయత్నం చేశారు. ఇంకో లీడర్ వచ్చి ఇవ్వకపోతే మీరు కావాలంటే ఎంక్వైరీ చేసుకోండి. నేను చెప్పిన దానికన్నా ఎంక్వైరీ చేసుకోండి. బిడ్డలు కన్నీళ్ళు పెడతా ఉన్నారు, బిల్డింగ్ కట్టాలంటే భయపడతా ఉన్నారు. ఎన్ని బాధలు పెట్టాలో అన్ని బాధలు పెడతా ఉన్నారు హైదరాబాద్ నగరాన్ని. మీరు వచ్చిన పాపానికి 14-15 నెలల లోపల హైదరాబాద్ ప్రజలలో భయబాంధులు చెందింది మీ హైదరాబాద్ వలన. ఎన్నో రకమైన ఇబ్బందులు పెడతా ఉన్నారు. ఇక ఉసుకి అమ్మని ఇస్తలేరు, పూల బండ్లు అమ్మని ఇస్తలేరు. ఎన్ని ఇబ్బందులు పెట్టాను అన్ని ఇబ్బందులు పెడుతున్నారు. కాబట్టి ఎక్కువ తక్కువ నడవదు. ప్రజలకు కష్టాలు వస్తే ఖచ్చితంగా ప్రజలను వెంబడి పెట్టుకొని ఖచ్చితంగా మున్సిపాలిటీ నిర్ధారణ చేసి కూడా సిద్ధపడతాను. దయచేసి ప్రజలను ఇబ్బంది పెట్టవద్దు. కమిషనర్ గారు మీరు డైరెక్ట్గా ఇన్వాల్వ్మెంట్ అయ్యి, మీ సీసీపీ గారు ఇన్వాల్వ్మెంట్ అయ్యి జరుగుతున్నట్టు తంతన చూసి ఎవరి మీద అయితే డబ్బులు వసూలు చేసి బీద ప్రజలను వేధిస్తున్నారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకునే విధంగా కమిషనరు చర్యలు చేపట్టాలని చెప్పి డిమాండ్ చేస్తాను. సో చూసారు కదా, ఒక కుకట్పల్లి కాన్స్టిట్యున్సీలోనే ఇలాంటి పరిస్థితులు అయితే ఎదురవుతున్నాయి. మరి ఇంకా హోల్ హైదరాబాద్ మొత్తంలో ఇంకా ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి? ఆల్రెడీ కట్టిన బిల్డింగ్ల దగ్గర నుంచి కూడా మరి బాధితుల దగ్గర నుంచి కూడా పైసలు వసూలు చేస్తున్నారు. దీనిపై అయితే ఊరుకునే ప్రసక్తే లేదు. ఇలా జిహెచ్ఎంసీ ఆఫీస్ దగ్గరకు వచ్చి కమిషనర్ అయితే కలవడం జరిగింది. భవిష్యత్తు కార్యాచరణ కూడా ఈ విషయంలో ఖచ్చితంగా రూపొందిస్తామని చెప్పేసి కూడా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ రాజుతో శైలజ, సిగ్నల్ టీవీ, జిహెచ్ఎంసీ.